హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో బెండకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ బెండకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పును కలిపి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అలానే 2 ఎండుమిర్చిని వేసుకుని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు, అలానే కొద్దిగా కరివేపాకును వేసి ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగును వేసి ఆనియన్స్ జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కేజీ బెండకాయలని బాగా వాష్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్నవి వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. సో ఇలా మీడియం ఫ్లేమ్లోని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 పెద్ద టొమాటోస్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా టొమాటోస్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే టొమాటో సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి ఒక 4 to 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇలా 4 to 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూసారు కదా, టొమాటో అనేది ఇలా సాఫ్ట్గా కుక్ అయి ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలానే మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 1 to 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. సో ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 1 to 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండు రసాన్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు బెల్లంని కూడా యాడ్ చేసుకోండి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సో ఇలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 200 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోండి, లేదా మీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో ఇలా వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే 7 to 8 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇలా 7 to 8 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి ఒకసారి బెండకాయ కంప్లీట్గా కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి. బెండకాయ కంప్లీట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా బెండకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.